నామానికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడా, జీవము గల మా తండ్రి, నీ పాదాలకై స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ ఆరాధన చేతులకు అప్పు చెబుతున్నాం ప్రభా. ఈ ఆరాధన అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ కార్యాలు గొప్పవి తండ్రి, నీ స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు. జీవము గల దేవుడా, నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, పాటల్లో మీరే తోడుగుండండి ప్రభా, సహాయం చేయమని అడుగుతున్నాం. నీ సన్నిధిని ఆత్మించమని అడుగుతున్నాను ప్రభా. నాడు భక్తులు ఎంతో నీ సహాయాన్ని కోరుకున్నారు ప్రభా, నీ స్తోత్రాలు. మాకును నీ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి, నీ స్తోత్రాలు. వందనాలు చెల్లించుకుంటున్నాం. అల్పులు అయోగ్యులు ఎందుకు పనికిరానంటి వారు ప్రభా, నీ స్తోత్రాలు. నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం. మీరే మమ్మల్ని బలపరచండి, నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. అలాగే నీ దాసులను కూడా నిలబెట్టి మీరు వాడుకోండి తండ్రి, సహాయం చేయమని అడుగుతున్నాం. నీ సన్నిధిని ఆత్మించమని అడుగుతున్నాం ప్రభా. నీ కొందనాలు నిలబడేది మనుషులే కానీ మాట్లాడేది నీవన్నావు. నీ జీవం గల మాటలు దాసులు మీరు వినిపించండి, సహాయం చేయి. ప్రతి ఒక్క బిడ్డకు ఆత్మీయ జీవితంలో వారు ఎదిగినట్లుగా నీ కృపను దయచి విని నాయన ప్రతి ఒక్క బిడ్డ మేలు పొందుకోవటానికి నీ కృపను దయచేయండి. మీరే బలపరచండి, సహాయం చేయమని అడుగుతున్నాం. నీ కృపతో నింపమని అడుగుతున్నాం. నీ కృప కావాలి ప్రభా, నీ స్తోత్రాలు. నీ కృప నాయన జీవము కంటే ఉత్తమైంది అన్నావు తండ్రి, నీ స్తోత్రాలు. నీ జీవం ప్రతి వారికి దయచేయి. మా దేశాన్ని, మా రాష్ట్రాల్ని నాయన, దేశంలో ఉన్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయి. ఎవరిని విడిచిపెట్టద్దు ప్రభా. అయ్యా, నీ సన్నిధి, నీ సహాయం ప్రతి వారి ఎడల నాయన నువ్వు దయ చూపే దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు. నీ దయ ప్రభా, నీ కనికరం, నీ ప్రేమ ప్రతి వారిపై దయ చూపించి కనికరించి కృప చూపండి, సహాయం చేయమని దేవా. ఈ ఆరాధన నీ చేతులకు అప్పు చెబుతున్నా. ఆది నుండి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం
వచ్చితివే. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు లేకపోతే ఇక భక్తి ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డరా, భయభక్తి లేని భక్తి మనం ఎంత చేసినా సరే అది నిష్ప్రయోజనం. అది గాలికి చేసినట్లే, గాలికి ఒకడు ప్రయాసపడినట్లుగా అయిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథంలో ఉంది 4 అంశాలు ఈ రోజు చెప్పుకుంటా వచ్చాను. సువార్త ప్రకటించే అంశాలు 4 ఉన్నాయి ప్రకటించేవాళ్ళు. 1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది ఏంటంటే, కొందరు అసూయ చేతను, కొందరు కలహ బుద్ధి చేతను, కొందరు మంచి బుద్ధి చేతను, కొందరు కక్ష చేతను సువార్తను ప్రకటిస్తున్నారని రాయబడింది. అంటే 3 సువార్త లోకంలో ఎలా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డరా, 3 ఎలా ఉందంటే సువార్త అధ్వానంగా ఉంది. 3 కలహంతో ఉంది, అసూయతో ఉంది, కక్షతో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 అంశాలు 3 రకాలుగా. 1 ఉంది మంచి బుద్ధి చేత, దేవుని స్తోత్రం. అలాంటి బుద్ధి చేత ఈ సువార్తను ప్రకటించాలని, దేవుని స్తోత్రం. అయితే ఈ లోకంలోకి వస్తా ఏమి తీసుకురాలా, వెళతా ఏమి తీసుకెళ్ళి. ఎవడన్నా ఒక ఎకరం ఎత్తుకెళ్ళడా? దేనికోసం ఇక్కడ ప్రయాసపడాలి? అది నా ఉద్దేశం. ప్రియమైన వాళ్ళరా, దేని కొరకు మనం ప్రయాసపడాల్సినటువంటి అవసరం మనకు లేదు. దేవుని స్తోత్రం. ఇదంతా ఎక్కడిదక్కడే వదిలిపెట్టాల్సిందే, ఎక్కడిదక్కడే విడిచిపెట్టాల్సిందే. అట్లా విడిచిపెట్టి దేవుడి కొరకు మనం బ్రతికితే దేవుడు ఎంతైనా మనకు తీసుకురాగలడు. హల్లెలూయా. దేవుని వదిలిపెట్టి ధనాపేక్ష కలిగి ఏదో దేవుడిని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలంటే తాత్కాలికమే, కానీ నీ వల్ల కానే కాదు అనే సత్యం కూడా నాకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డరా, దాన్ని ఆశ కలిగినటువంటి వాడు ఈ లోకంలో నేను చూస్తూ ఉన్నా, కానీ ఎక్కడక్కడ విడిచిపెట్టినవాడు 3 మంది ఉన్నారు. వాళ్ళ కళ్ళైతే సంపాదించుకుని పోగొట్టుకున్న వాడు 3 మంది ఉన్నారు. లేరా? ఉన్నారు. అట్టి వాళ్ళు రాజులు ఉన్నారు, చక్రవర్తులు కూడా ఉన్నారు. ప్రపంచ చరిత్రను చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఎవరికి వాళ్ళే దేవుళ్ళు రాటు తేలకపోతే సాతాను అట్టి వాళ్ళని వాడుకుంటాడు, పతనం చేస్తాడు, వాడి జీవితాన్ని మట్టి కలిపేస్తాడు, నిత్య నరకాన్ని పంపించేస్తాడు. వాడు ఉన్నాడు అందుకే, అపవాదం ఉన్నాడంటే ఎందుకంటే అందుకే ఉన్నాడు. కాబట్టి ఈ సేవ దేవుని సేవ, దేవుని స్తోత్రం. మనుషులకు ఆశీర్వాదకరమైన సేవ, జీవము కలిగినటువంటి సేవ. ఇది దేవుడు పిలిచిన పరిచర్య, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఎందుకు పిలిచాడంటే దుష్టత్వం నుంచి మళ్ళించడానికి. లేదు నేను దుష్టత్వంలోనే ఉంటాను అంటే ఉండు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బలవంతం చేయడు, నేను కూడా వచ్చి నీ కాళ్ళేం పట్టుకోను. ప్రియమైన దేవుని బిడ్డ, దుష్టత్వంలో ఉంటే ఉండు. దేవుడు కూడా చెప్పేది ఏంటంటే, వాడు దుష్టత్వం దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి మారు మనసు పొందితే నాకు సంతోషం అన్నాడు. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందితే దేవుడు సంతోషిస్తాడు, నేను సంతోషిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, నేను దుర్మార్గతలో ఉంటాను, నేను మూర్ఖత్వంలో ఉంటాను, నా పరిస్థితులు నేనే ఉంటానంటే ఉండు. ఏమా దేవుడికి ఏమైనా నష్టమా? నాకేమైనా చందాలు ఆగిపోతాయా? ఎప్పుడు అనుకోపోకట్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వే చివరికి చెప్పకూడదు తింటావు, చివరికి నిత్య నరకానికి వెళ్ళిపోతావు. చెప్పే మాట డోకా లేకుండా చెప్పాలి, పచ్చిగా చెప్తే బాగుంటుంది. దేవుని స్తోత్రం. గిరాట్లు వేయటమా, నువ్వు అక్కడ పచ్చికారం రాసుకుంటావు, ఉప్పు కూడా రాసుకుంటావు, కొత్త బ్లేడ్ కొనుక్కొచ్చుకుంటావు, నాకు తెలియదు. దేవుని స్తోత్రం. ఏ బ్లేడ్ కోసుకున్నావు నువ్వే కోసుకుంటావు, నువ్వే రాసుకుంటావు, నువ్వే ఎగురుతావు. దేవుడిని ఏం చేస్తావు, నన్ను ఏం చేస్తావు? ఏమి చేయగలవు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, దేవునికి నువ్వెంతో రుణపడి ఉన్నావు, దేవుని సేవకుని కూడా నువ్వు రుణపడి ఉన్నావు. ఈ 2 అంశాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఈ పత్రికలో నుండి కొన్ని అంశాలు, కొన్ని సత్యాలు నేను మీకు తెలియజేస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకి ఉత్తరాన్ని రాశాడు.
ఫిలోమోను ఎవరు అంటే, ఈ ఫిలోమోను దేవుని సేవకుడు. ఈ ఫిలోమోను పౌలు గారి దగ్గర రక్షించబడ్డాడు. ఈ ఫిలోమోను ఇంట్లోనే చర్చి పెట్టాడు. దేవుని స్తోత్రం. అక్కడ చదివితే కనపడదు సంఘం ఎక్కడుందంటే ఇంట్లోనే ఉంది. ఆ దినాల్లో సంఘాలు ఇంట్లోనే కట్టేవాడు. దేవుని స్తోత్రం. ఇట్లా చాలా ఉన్నాయి. ప్రభు సంస్కార ఆరాధన కూడా ఇంట్లో ఇచ్చేవాడు. ఎంత బైబుల్ చదువుతున్న క్రైస్తవులు కూడా చాలామంది మూర్ఖత్వంగా మాట్లాడదు. ఇంట్లో గుడి, ఇంట్లో ప్రార్థన ఏంటి, ఇంట్లో గౌడవుతారు, ఇంట్లో ప్రార్థన పెట్టకూడదు అనేటువంటి అజ్ఞానపు మంద ఈరోజు కూడా లేకుండా పోలా. వెళ్ళేవాళ్ళనే ఆపటానికి ఇంట్లో ప్రార్థన పెట్టి మీరు వెళ్ళటమేరా అని అనేవాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా ఉన్నారు. వాళ్ళకేం జ్ఞానం తెలుసు? తెలియదు. బైబిల్ జ్ఞానం తెలియని వాళ్ళు అజ్ఞానులు. కాబట్టి ప్రియమైన వల్ల ఈయన సంఘాన్ని ఇంట్లోనే నడుపుతున్నాడు. పౌలు గారి దగ్గర రక్షించబడ్డాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన వల్ల ఈ ఇంట్లో, ఈ ఫిలోమోను ఇంట్లో ఒనేసిము అనేటువంటి ఆయన పరిచర్య చేశాడు, పని చేశాడు. అంటే పరిచర్య అంటే పని అంటే ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషిగా ఉన్నాడు. ఉంటూ మొట్టమొదటి చాలా నమ్మకంగా ఉన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడంటే దొంగతనం చేసి పారిపోయాడు. ప్రియమైన వల్ల దొంగతనం చేసి పారిపోయాడు. ఇప్పుడు ఆ టైంలో కొంతకాలం తర్వాత పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు ఆ ప్రాంతానికి. సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఒక స్థలానికి అక్కడ సువార్త విని మారు మనసు పొందాడు. తన దొంగతనాన్ని అక్కడ ఒప్పుకున్నాడు. తన పాపాన్ని అక్కడ వదిలిపెట్టేశాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డల పాప క్షమాపణ అక్కడ పొందుకున్నాడు. ఆ పొందుకున్న సమయంలో పౌలు గారు అడిగాడు, నీ దేవుడయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు, అప్పుడు ఎక్కడుండేవాడు, ఏంటి పరిస్థితి అంటే, పలానా ప్రాంతంలో నేను ఉన్నాను, పలానా సేవకుడింటో పనిచేశాను, ఇట్లా చేస్తా దుర్మార్గ మనసు నాకు వచ్చింది, దొంగతనం చేసి నేను పారిపోయానని ఆ పాపం పౌలు గారి దగ్గర ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ సందర్భంలో ఈ ఉత్తరాన్ని పౌలు గారికి ఫిలోమోనికి రాశాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ ఫిలోమోను ఎలాంటి వాడంటే దేవుని దాసుడు మాట వినేటువంటి మనసు ఉంది. చాలామంది దేవుని యొక్క దాసుడు మాట వినరు. వాడికే తెలిసినట్టు చెప్తారు. నా దగ్గర ఒకటి వచ్చి అడుగుతారు, ఇంటికి వెళ్ళి ఇంకొకటి చేస్తారు. అందుకే వాళ్ళు అట్లా ఉండేది. ప్రియమైన వాళ్ళ అందుకే అట్లా ఉండేదని అనకపోతే నీకు వాత ఎట్టబడద్ది. కాబట్టి మధ్యలో వాక్యం చేత వాత కూడా పెట్టాలి. ఎందుకంటే 100 మందిలో ఒకళ్ళని అర్థం చేసుకుని నాకందరికి నా నిర్ణయం తీసుకుంటే తప్పు, ఇది నాకు ఇంతవరకు నష్టం జరుగుతుంది, కాబట్టి దేవుని నిర్ణయం కూడా నాకు కావాలి, ఆ మాట ప్రకారం నడిస్తే మంచిదనుకుని తీసుకుంటారనే ఉద్దేశం చేత మాట్లాడేది. అంతేగాని నాకు తగులు లేక కాదు. ప్రియమైన దేవుని బిడ్డలు, నేను తగులు పెట్టుకుంటే నాకు బోర్డు ఉండే. ఇప్పుడు ప్రతి వాళ్ళు నాకేదో ఒకటి రాస్తూ ఉంటారు, ఏంటంటే రాసామని అడిగితే తగువే. కాబట్టి నాకు రాసినా కానీ నాకు అంటుకోదు. అది దేవుని స్తోత్రం. రాసినా నాకు అంటుకోదు, నాకు అది మచ్చగా ఉండదు, నాకు వాతలు పడవు. ఎందుకంటే నాకు సర్వాంగ కవచం ఉంది. దేవుని స్తోత్రం. ఏంటి టర్నం అంటే అడుగుతా వెళ్తే మీరందరూ లేచి నుంచోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు నాకేం తెలియదు అనుకుంటున్నారు మీరు. దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు ఎంతైనా ఎలాంటి వాడు. మా ఇంట్లో ఉన్న సంగతే మరి నిజం పడుతుందో తెలియదు కానీ దేవుడు నాకు చెప్పాడు. తెల్లవారుజామున వాక్యంలో చీకటితో వాక్యంలోనే చెప్పా. దేవుని స్తోత్రం. ఏంటో వీడు చేసినట్టు కనపడింది, ఏమి కదంతా నీకే తెలుసు అని వదిలేశా. దేవుని స్తోత్రం. ఇంట్లో కాబట్టి చెప్పాడు, నేనైతే అడగను కూడా అడగను, ప్రతిదాన్ని కూడా రాసుకోను, నేను కూసుకోను. ఎందుకంటే నా పని అది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వల్ల దేవుడు చెప్పుకోకుండా ఉంటాడా? చెప్పుకోకుండా ఏది కూడా ఉన్నాడు. ప్రతిదీ కూడా దేవుడు చెప్పేవాడు. సేవకుడు గుడ్డివాడు కాదు, చెవిటివాడు కాదు, మోగవాడు కాదు. నోరుండి మాట్లాడేవాడే, చెవులుండి వినేవాడే, కళ్ళుండి చూసేవాడే, కానీ చూడనట్టుగా వెళ్ళిపోతాడు. అదే అన్నాడు దేవుడు. ఎవడు గుడ్డివాడు అంటే యెషయా గ్రంథంలో చెప్తాడు, నా సేవకుడే కదా అన్నాడు. చెవిటివాడు ఎవడంటే నా సేవకుడే కదా అన్నాడు. మోగవాడు ఎవడంటే నా సేవకుడే కదా. నువ్వు ఎన్ని రాసినా కానీ ఏంటంటే రాసావని అడిగేవాడు కాదు సేవకుడు. నువ్వు అడిగితే అసలు ఎందుకు పనికిరాను. కాబట్టి ప్రియమైన వల్ల నిన్ను పనికొచ్చే విధంగా చేయటానికి నువ్వెన్ని రాసినా నిన్ను రాపించుకోవడం నేర్చుకున్నావు కానీ అడగటం నేర్చుకోవాలా. ఇది సేవలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నాకులాగా ఉండాలి. సేవకుడు ఎలా ఉన్నాడో అలా నీవు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, యేసు ప్రభు ఎలా ఉండాలో ఆయన అన్నాడు ఒక చోట, పౌలు గారు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అన్నాడు. దేవుని స్తోత్రం. నేనే మార్గమును సత్యమును జీవమునని ఎందుకు చెప్పాడంటే నాకు వలే మీరు నడవండి అని. దేవుని స్తోత్రం. నా మనసును మీరు కలిగి ఉండండి అని చెబుతున్నాడు. ఎక్కడన్నా ఉంటుందా గుడిలో ఉండే వాళ్ళకి? అసలు ఎండగట్టాల్సింది ఎవరంటే రక్షించబడి బాప్తీసం తీసుకున్న వాళ్ళని జడ్జినాక అని ఎండేయాలి. అసలు ఎండబట్టే కరోనా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డరా, భక్తి సరిగా లేదు, అన్ని తగువులే, అన్ని సమస్యలే. అసలు స్వప్నార్థనం ఎదటివాళ్ళు చక్కగా ఉంటే, అందంగా ఉంటే, నీట్గా ఉంటే, మంచిగా వెళ్తుంటే వీళ్ళే పేర్లు పెడతారు, వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అట్టుంది, అమావాస్య పౌర్ణమి ఇట్టుంది, అట్టుంది, ఇట్ట చేసింది, ఇట్ట మాట్లాడింది, అట్టుంది. ఏంటి తిక్కల పనులు? యేసు ప్రభు మనసేనేది, నేనే మార్గం సత్యం జీవంలో ఇదేనా నేర్చుకునేది? ప్రియమైన దేవుని బిడ్డరా, కాదు. అవన్నీ విడిచిపెట్టి ఇప్పటికైనా ధన్యులు ధన్యురాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ధన్యత కలిగి ఉండాలి. ఏంటి? ఎంతమంది రుద్దితే మనకేమవుద్ది? ఎంతమంది ఎన్ని మాట్లాడితే మనకేమవుద్ది? ఎంతమంది ఏం చేయగలరు? మనల్ని ఏమి చేయలేరు. తలకిందులు చేయగలరా? ఏమీ చేయలేరు. దేవుని బిడ్డలు అంతకంటే ఎవరు ఏమీ చేయలేరు. నువ్వు ఏం చేస్తావో తిరిగి నీ ఇంటికి అదే వస్తుంది. దేవుని స్తోత్రం. మంచి చేసావా నీ ఇంటికి మంచి వస్తుంది. నువ్వు చెడు చేసావా నీ ఇంటికి ఆ చెడే వచ్చి కూర్చోండి. వదిలించుకోలేక సత్తాము, వదిలించుకోలేక అందరికి రుద్దొస్తావు. ఎంతమంది రుద్దుకునే వాళ్ళు రుద్దుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా, అందరూ రుద్దుకుంటారా? అందరూ రుద్దుకోరు. ప్రియమైన వాళ్ళరా, రుద్దుకునేవాడు ఎవరంటే నేను చెప్తున్నా, నీకు రుద్దారనుకో, నువ్వేది అడిగావంటే నువ్వు రుద్దుకున్నట్టు. నువ్వు అడగకుండా మౌనంగా ఉన్నావంటే నువ్వు దేవుని బిడ్డవి, నీకు ఏది కూడా అంటట్లేదని దాని అర్థం. ఒక కమ్మడు, నేను వెళ్ళి అడిగొస్తా, నేను వెళ్ళి కడిగొస్తా. కడిగేది సోది మామ. వాక్యం తెలదు నీకు? వాక్యం అర్థం చేసుకోవాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. ధర్మశాస్త్రం విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు అని రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఒకవేళ ఈయన మళ్ళీ అక్కడ పంపించాలని, ఎవరిని? ఒనేసిముని మళ్ళీ ఫిలోమోను దగ్గర పంపించడానికి ఉత్తరం రాస్తున్నాడు. ఒకవేళ నేను మళ్ళీ పంపిస్తే గబ్బులు కోపం వచ్చి ఎలా దొంగతనం చేసి పారిపోయావని అడ్డంగా పెడతాడేమని, కోపం వచ్చి నానా రకాలుగా తిడతాడేమని, తిట్టకోకుండా ఉండటానికి గాను ఈ చిన్న పత్రిక రాశాడు. ఈ చిన్న పత్రికలో భక్తి ఎంత ఉందో అంత నేర్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. బైబిల్ అంతా నువ్వు చదవచ్చులా, ఈ చిన్న పత్రికను చదివితే అసలు ఈ భక్తి అర్థమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, భక్తి చాలా మందికి అర్థం కాదు. గుళ్ళో కూర్చుని ఈపులు చూస్తూ ఉంటారు. ఆడు ఆ విశ్వాసത്തെ ఈ విశ్వాసത്തെ ఏం చేసాడు, ఆడు చేసి ఆ అమ్మాయి ఎటు చేసింది, ఈ అమ్మాయి ఎటు చేసింది. ఏంటి బుడపక్కల పనులు? బుడుకు రోడ్డు మీద ఎక్కడం. ఏంటి బుడపక్కల కోరుకున్నాడు దేవుడు? పిచ్చి పనులు ఏమైనా ఉంటే మానుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవ ఇది. సేవ వార్షిక స్తుతి ఆరాధన అంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన పని. ఇన్ని సంవత్సరాలు ప్రజల కొరకు ఈ సేవ. చూడు, ఆ దాసుడికి ఉత్తరం రాస్తా ఈ సంగతులు చెప్తున్నాడు. మీరు 4 సార్లు 5 సార్లు చదవండి, పూర్తిగా చెప్పడానికి ఇది సమయం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. ఈ ఉత్తరంలో ప్రేమను గురించి చెప్పాడు. దేవుని స్తోత్రం. ప్రేమను గురించి తెలియజేశాడు. ఒక్క మాటలో అర్థం చేసుకోవాలి. ప్రియమైన వల్ల చూడండి, 4వ వచనంలో మొదలెడతారు. అక్కడ నీ ప్రేమను గురించి ప్రభువుని యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసముల గురించి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. చెప్పండి, గురు దేవుని మహిమపడు. ప్రేమ. ఏమండి, ప్రార్థన చేసేవాడు బూతులు తెస్తారా? ఇంకేం తేడా? అందుకే దొంగ ప్రార్థనలు అనేది మళ్ళీ పెద్ద రోషం. నీకు ఎక్కలేని రోషం. ఏం రోషం అది? పంది రోషం. పంది రోషం ఇంకా ఏం రోషం ఉండేది?
నీకు రోషం ఉంటే పరిశుద్ధంగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, నన్నవాళ్ళు అనుకోకుండా బ్రతుకు. దేవుని స్తోత్రం. అది ఆయన రోషం. ఆయన బిడ్డలమైతే ఆ విధంగా బ్రతకాలి మనం. దేవుని స్తోత్రం. దేవుడు ప్రేమగా చూపించాలి, కానీ మన ఇష్టానుసారంగా మనం ఏమాత్రం కూడా బ్రతకూడదు. ఆయన ఎంతో స్పష్టంగా చక్కగా నీవు ఇలాంటి ప్రేమలో నడుస్తున్నావు, నీవు ఇలాంటి విశ్వాసం నడుస్తున్నావు, నీ దగ్గర నీ ఇంతమంది పరిశుద్ధులు ఉన్నారు, ఈ సంగతులన్నీ కూడా నాకు తెలిసినప్పుడు నిన్ను గూర్చి నేను ప్రార్థన చేస్తా ఉన్నా, నా దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానని రాస్తున్నాడు పౌలు గారు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప విషయం ఇది. ప్రియమైన వాళ్ళ ఆ మాటలు చెప్పుకుంటూ 7వ వచనంలో చూడండి, సహోదరుడా, పరిశుద్ధుల హృదయంలో నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు దేవుడి సేవకుడికి తన దగ్గర ఉన్నటువంటి ఫిలోమోను చూసినప్పుడు ఆనందం కలిగిందంట, ఆదరణ కలిగిందంట. నిన్ను చూస్తే నాకు ఆనందం ఉందా? నిన్ను చూస్తే నాకు ఆదరణ ఉందా? చెప్పండి. ఎలా ఉండాలి సేవకుని ఎదుట? సేవకుని ఎదుట ఎలా ఉండాలి? సేవకుని ఎదుట ఎలా బ్రతకాలంటే, నేను ఆయన ఎదుట ఆనందంగా ఉండాలనేటువంటి బ్రతుకు కలిగి ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. నిన్ను చూస్తుంటే ఎందుకు ఈయన మాట రాస్తున్నాడంటే, ప్రియమైన వాళ్ళగా ఇతను అనేకుల పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి వారి పట్ల ప్రేమను కలిపి ఇతరులను దేవుని సన్నిధికి ఆ నడిపించే విధానాన్ని చూసి దీనికి ఆనందం, ఆదరణ కలిగిందంట. మరి నీవు ఒక్క ఆత్మను నడిపిస్తున్నావా? అసలు నీ ప్రార్థన నీ యజమానులకు పనిచేస్తుందా? నీ పిల్లలకు పనిచేస్తుందా? కరోనా వస్తుంది, మన ఇంటికి చుట్టుకుంది అనుకోండి, ఆ భర్త ఎక్కడికి వెళ్తాడు, ఆ భార్య ఎక్కడికి వెళ్తుంది, ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తారో నీకు ఆ ఆలోచన ఉందా? దొరికిన మళ్ళీ తిని చక్కగా దిమ్మలా పోకుంటున్నాం. నీకు అసలు ఏం తెలవట్లా. నీకు అర్థమవుతుందా సత్యం? నీకేమైనా మనసుకి ఎక్కుతుందా? ఏదో ఒకటి ఎక్కడో చోట దేకటం, పని చేసుకురావటం, ఆ 30 రూపాయలు తెచ్చుకోవటం, 10 రూపాయలు మాంసం తెచ్చుకోవటం, 10 రూపాయలు తిరగమో దినుసులు, 10 రూపాయలు బియ్యం. ఇదేనా? ఇంకేమైనా ఉందా? అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. సేవకుడు ఎందుకంటే ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్ళించడానికి. ఎవడండి ఇట్లా చెప్పేది? బుద్ధి చెప్పేవాడే సేవకుడు, జ్ఞానం నేర్పేవాడు సేవకుడు, గద్దించేవాడు సేవకుడు. దేవుని స్తోత్రం. సరైనటువంటి మార్గంలో నడవమని చెప్పేవాడు సేవకుడు. నువ్వు చక్కగా ఉంటే ఆనందపడేవాడు సేవకుడు, నిన్ను చూసి ఆదరణ పొందేవాడు సేవకుడు, నువ్వు ఆశీర్వాదం పొందితే చూసి ఆనందించేవాడు సేవకుడు. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూస్తూ ఏమన్నాడు ఇక్కడ? కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంట మరి మంచిదని అనుకొని నా బంధకములతో నేను కలిగిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. నా బంధకములో కలిగిన కుమారుడు. ఒక్కొక్కడి కోసం కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దాని విలువ తెలియదు. చాలామంది ఆ విలువను పోగొట్టుకుంటారు. దేవుని స్తోత్రం. రోగం వచ్చి ఏడ్చిన వాళ్ళ దగ్గరుండి వాళ్ళ కోసం ప్రార్థన, పిల్లలు లేరని బాధపడుతుంటే వాళ్ళ కోసం దగ్గరుండి ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఎదురు తిరుగుతున్నారు. ఏమంత శ్రేయస్కరం అది? తుప్పు తీస్తాడు దేవుడు. తుప్పు దొరికే టైం ఒకటి ఉంది. చిన్న వాటికి ఈగోలు పెట్టుకుని నీవు ఇష్టానుసారంగా వెళితే నీ దుమ్ము ఎలా తొలపాలో దేవునికి బాగా తెలుసు. దానికి ఒక సమయం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచించాలి. అక్కడ ఏం రాస్తున్నాడు, ఏ సంగతిని అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? బంధకములో నేను కలిగిన నా కుమారుడు ఒనేసిము కోసం ఈ ఉత్తరం రాస్తున్నాడు. అతనికి ఇతనికి సమాధానం కోసం. సమాధానం ఉందా?
సమాధానం కోసం వెళ్ళినా సరే లెక్కలేనట్టుగా, భయం లేనట్టుగా, ఒళ్ళు బలిసినట్టుగా, కొవ్వు పట్టినట్టుగా, ఏంటి మాకు తెలిసిన వీళ్ళంటే బతికెంత అన్నట్టుగా మొత్తం దొరుకుతాడు దేవుడు స్తోత్రం. అట్లా ఉంటారండి మనుషులు. ఈ మనుషులు మనుషుల సంగతి నాకు తెలియక కాదు, దేవుని దృష్టిలో లోబడాలని, దేవుని దృష్టిలో తగ్గించుకోవాలని, దేవుని దృష్టిలో దీనులుగా ఉండాలని, దేవుని దృష్టిలో విధేయులుగా ఉండాలని, ఆ విధంగా ప్రవర్తిస్తే మనుషులు అట్టగా ఉండాలి, అట్టగా చేయాలి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నీ ప్రవర్తన నిన్ను ఒక సమయం వచ్చినప్పుడు తారుమారు చేసేస్తుంది. ఆ సమయంలో నువ్వు ఏడుస్తా కూడా సమయం ఉండదో. ఇన్ని ఉన్నాయి ఆలోచించడానికి. ఆ ఆలోచన లేకుండా అనాలోచనగా నువ్వు నిష్టానుసారంగా ప్రవర్తిస్తే నువ్వు సంఘంలో సరిగా ఉండలేవు, దేవుని బిడ్డగా ఉండలేవు. మళ్ళీ చూద్దాం అక్కడ ఆయన వాక్యం. అందుకే అంతా చెప్పలేనని. నా బంధకములో నేను కలిగిన నా కుమారుడకు ఒనేసిము కోసము నిన్ను వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ఎవడైనా ప్రయోజనకరమైన వాడాయను. చెప్పట్లు కొట్టి ఎలా చెప్తారో దేవునికి. నేనేదో వాగుతున్నాను, మీరేదో వింటున్నారు. జరిగేదంటే ఇన్నేళ్ళ నుంచి, ఇంకా ఎన్నేళ్ళే నేను చెప్తా. దేవుని స్తోత్రం. ఇంకా 4 మైకులు కట్టి కిందకు తిప్పి చెప్తా. అక్కడ దాకా చూస్తాడు దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డల, ఇప్పటికీ ఈ సేవ 23 సంవత్సరాలు అయిపోయింది. 24వ సంవత్సరంలోకి వచ్చాం. ఎంతోమంది రక్షించబడ్డారు. మళ్ళీ బోర్లు పడినాడు బోర్డు ఉన్నారు ఏడవలేక. దీనిలో కొనసాగించడం అంటే ఏముండాలి తెలుసా? దమ్ము ధైర్యం ఉండాలి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తులో నడవడం అంటే అందరికి చేత కాదు. ఇది ప్రతిదానికి జారిపోయి పడేవాడు, లోపడినాడు ఏముంటాడు? ప్రతిదానికి జారిపోయి ఉంటారా? ఉండలేరు, నిలబడలేరు వాళ్ళు. అయినా దేవుడు సమయం ఇస్తూ ఉంటాడు. ఇవ్వలేదా? ఇశ్రాయేలుకి ఇవ్వలేదా దేవుడు సమయం? సౌలుకి ఇవ్వలేదా దేవుడు సమయం ఇస్తుంటే దాన్ని ఆ దేవుడి కొరకు ఉపయోగించుకుంటామని సమయం ఇస్తే దాన్ని బెట్టుల కోసం, కోపం కోసం, క్రోధం కోసం, కక్షలు పగలు తీర్చుకోవడం కోసం ఉంచుతున్నాడు కావాలి అనుకుంటారు. దేవుళ్ళు అవన్నీ లేవు. దేవుని స్తోత్రం. ఇక్కడ చెదిరిపోయిన వాడు, దొంగతనం చేసిన వాడు కోసం సమాధానపరచడానికి ఎంత చక్కగా ఉత్తరం రాస్తున్నాడు ఆయన. దేవుని మాట విలువ నీకు తెలుసా? దేవుని స్తోత్రం. ఈ ఊర్లో నేనే నీకు బుద్ధి చెప్పేది, ఈ ఊర్లో గద్దించేది నేనే, ఈ ఊర్లో నిన్ను బలపరిచేది నేనే. దేవుని స్తోత్రం. నా ద్వారానే నీకు రక్షణ, నా ద్వారానే పాపక్షమాపణ, నా ద్వారానే నీకు ఆశీర్వాదం, నా ద్వారానే నీ నిత్య జీవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్నదంతా అమ్మి నా రుణం తెచ్చుకుంటావు నువ్వు? నీకున్నదంతా అమ్మి నాకు ఇచ్చినా నీ రుణం తీరదు. 10 పైసలు నీ దగ్గర నుండి సందా చేస్తానికి దీంట్లో పైసా బిడ్డలు ఉంటే బాగుండని ఎదుగుతావు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి తోక పీకుడు కలిగినటువంటి వాళ్ళు దేవుని పొందుతారా? పొందలేరు. దేవుని ఆశీర్వాదం రాదు, అది సేవ కాదు. సమర్పించుకున్న వాళ్ళు, దేవుని యొక్క అడుగుజాల్లో నడిచేటువంటి వాళ్ళు, దేవుడు ఏది చెబితే అది చేసేటువంటి వాళ్ళే దేవుళ్ళు నడిచేవాడు. విశ్వాసంతో ఆ విధంగా నడిచేవాడు. తిరిగి దేవుని దగ్గర పొందాలండి. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చి నన్ను దేవుడికి 4 అంశాలు ఇవ్వాలి. 1 ప్రథమ ఫలం, 2వది దశమ భాగం, 3వది కృతజ్ఞత కానుకలు, 4వది మొక్కుబడి. ఇవన్నీ ఎవరివంటే దేవునికి చెల్లించాలి. ఇవన్నీ చెల్లించడం తెలుసా? తెలీదు. ఏమైపోతాం? అది ఎక్కడ రాసిందిరా, ఇది ఎక్కడ రాసిందిరా? రాయటం కాదు, తోక కోసి నీకు అడ్డెత్తాడు ఉప్పు కారం రాసి. నీకు నువ్వే తోక కోసి ఉప్పు కారం అంటించుకుంటున్నావు. ఈ ప్రశ్నలన్నీ వేసుకుని, ఇలాంటి ఆలోచనలన్నీ వేసుకుని నీకు నువ్వే కోసుకుంటున్నావు. ఎవడు ఎదుర్కొంటాడో ముందుగా వాక్యంలో ఏముంది? అదే పంట నువ్వు కోసుకుంటావని రాయబడింది. దేవుని స్తోత్రం. నా జీవితంలో ఒక్కటి కూడా తప్పిపోకుండా అన్ని కోసుకుంటూ వచ్చా. ఒక డీ విషయంలో జరగదా? వాక్యం, ఆ దేవుని మాట.
ఆ దేవుని లేఖనం అది. భూమి ఆకాశములను సృజించిన యెహోవా మాట అది. సున్నా పొల్లైనా తగ్గిపోదు. ఖచ్చితంగా నీ జీవితంలో నీకు అది నెరవేరుతుంది. మంచి అయినా సరే మంచి నెరవేరు, చెడైతే చెడే నెరవేరుతుంది. కాబట్టి దేవుని మాట శ్రేష్టమైంది. ఆ మాటకి ఎవడు భయపడి ఒరుగుతాడో నడుస్తాడో వాడే ధన్యుడు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట నేను చదివి వినిపిస్తాను, తర్వాత రెండో ఇంకోటి ఏంటి తెలిసిన ఒక అంశం, 4వది, మీరు ఎలాంటి వాడు అంటే నా ప్రాణం వంటి వాడు. నీకు బలహీనత వస్తే అసలు నేను ఇంటికాడ తెలిస్తే ఆగను, వచ్చి పలకరించి ప్రార్థన చేశాను. తగులాడితే రాను, పట్టడుకుని నేను రావాలి. బాగలేకపోతే వస్తాను, లేకలేకపోతే వస్తాను. ప్రార్థన చేయటం నా వంతు. నీకొస్తే బాధ నాకు వచ్చినట్టు. ఇందాక రేమల్లో తమ్ముడు శాఖర్ కుటుంబాన్ని గురించి చెప్పాడు. ఈ ఊరు ఆ బిడ్డని ఎట్లా వేసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. ఏ స్థితిలో ఆ బిడ్డను లేవనెత్తాడో అందరికీ తెలుసు. కళ్ళు మూసుకుపోతాయి. కళ్ళు మూసుకుపోయే విశ్వాసమే చాలా దెబ్బతింటుంది. ఎవరు చేశారు ఆ కార్యాన్ని? దేవుడే చేశాడంటే రేమల్లో ప్రకటన చేశాడు. అట్లాంటివి ఎన్ని జరిగినాయి మీకు? ఎన్నిసార్లు దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు ప్రార్థించినప్పుడు, మేలు చేశాడు. ఆకాశేపే కనపడుతున్నాం, అర్థం గుర్తుకెళ్ళి ఓటు అంటున్నాం. ఇక అంతే సంగతులు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దొంగవాళ్ళు అంటే మోసగాడు, దేవుని మోసం చేసుకోవాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. మీరు నా ప్రాణం వంటి వాళ్ళే, కానీ ప్రియమైన వర్షాలు అన్ని విషయాల్లో కాదు. మీరు బాధపడితే నాకు బాధ వచ్చినట్టు ఉంటుంది, మీకు నష్టం కలిగితే నాకు నష్టం కలిగినట్టు ఉంటుంది. కానీ ఒక విషయంలో మీరు తగులాడుకున్నా, గొడవలాడుకున్నా, అబద్ధాలాడో, మోసం చేసో, దొంగ పనులు చేసో, ఇట్లాంటి పనులు చేశారంటే బాధపడే వాళ్ళు మొట్టమొదటి నేను. మరి నన్ను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారా, సంతోష పెట్టేవాళ్ళు ఉన్నారా? నా ప్రాణం వంటి వాడు ఎలా ఉండాలి? నన్ను సంతోష పెట్టేవాడు, నన్ను ఆనందపరిచేవాళ్ళకు ఉండాలి. అదే నిజమైనటువంటి దేవుని బిడ్డలకు ఉన్నటువంటి లక్షణాలు అవి. దేవుని స్తోత్రం. ఆ అంశం కూడా అందులో ఉంది, తర్వాత మీరు చదువుకోండి. 14 వచనం. నీ ఉపకారము బలవంతుని చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకముగా ఉండవలని. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనిషికి 500 అని చెప్పాం, ఈ సంవత్సరం 100 తగ్గించాం. చెప్పావా? మైకిలో చెప్తున్న ఈ సంగతి నాకు అది తీసి ఉండదు. ఇప్పుడు ఎంతమంది లెక్క వేసుకున్నారు, ఎన్ని ఆలోచనలు చేశారు? ఇట్ట అని ఎంతమంది అంటున్నారు నాకు తెలవదు. అది దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాలుగా మనం ఉంటాం. నీ అర్పణ దేవుడికి ఇచ్చేది ఎలా ఉండాలంటే స్వేచ్ఛగా ఉండాలి. దేవుని స్తోత్రం. లెక్కలేసుకునేటువంటి వాళ్ళకి చివరికి వాళ్ళు ప్రస్తుతానికి మేలు పొందుతున్నట్టు ఉండగా దాన్ని అనుభవించలేరు. నీ అర్పణ మీ అర్పణ ఎలా ఉండాలి? స్వేచ్ఛార్పణగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళ అదే చెప్తున్నాడు. నీ ఉపకారమును బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలను. దేవుడు కోరుకునేది అది. స్వేచ్ఛగా, సంతోషంతో, ఆనందంతో దేవుడికి ఇచ్చేదట్టుగా. ఇంకా నేను ఏం వాడుకోవట్లా, నా ఇంట్లోకి ఏం తెచ్చుకోవట్లేదు, ఎవరు చేయరట్లా. నేను సంఘాన్ని ఖర్చు పెట్టడానికే నేను చెప్పేది. ఎందుకు చేయడానికి? నాకు అది కూడా సంతోషమే. అట్లాంటి మాటలు నేను అన్నాను అనుకో, అసలు ఆ రోజు ఎక్కువ ప్రార్థన చేస్తాను. అసలు ఆ రోజే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నా మాట బాగా పనిచేసింది కావాలనిపిస్తుంది. దేవుని స్తోత్రం. బాగా ఎక్కువ నన్ను తిట్టారనుకో, ఆ రోజే నాకు డబ్బులు బాగా వస్తాయి. బ్యాంకులో అకౌంట్ మొన్న డబ్బులు లేవు, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు అసలు. ఈ ఒక్క కిస్తీకి ఉండే డబ్బులు, ఆ కిస్తీకి వెళ్ళిపోతే ఇక్కడ డబ్బులు లేవు కదా. ఏంటి పరిస్థితి దేవాలని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే మీకు ఏం లేదేమో, ఆయన జగన్ గారు 5,000 వేసి, ఎవరు స్తోత్రం, ఎవరు చేస్తున్నారు, అవి వాడేసి. అవి వాడేసిన తర్వాత ఇంకొకటి అది కిస్తీకి మళ్ళీ కట్టాల్సి వచ్చింది. వేరే వాళ్ళకి డబ్బులు పంపించాల్సి వచ్చింది, 3,000 చదువు. అవి ఎక్కడికి అయిపోయింది, కిస్తీ కూడా సాగలేదు. నాకు తెలీదు. పొద్దున చూస్తే ఎంత ఉంది, 10,500 చిల్లర ఉన్నాయి.
నేను ఎప్పుడు నా దగ్గర జేబులో డబ్బులు ఉన్నప్పుడు ముందు చేశాను. మీరు చూస్తారేమో అని నాకేం తెలియదు. అమ్మ ఇన్ని డబ్బులు అయ్యేది ఏం చేసుకుంటే ఎవరు హీన్ నన్ను. దేవుని స్తోత్రం హల్లెలూయా. తెలుసుగా నా పరిస్థితి. ఇక్కడే డబ్బులు కూడా కిందేసి తొక్కి నుంచి వాక్యం చెప్పిన రోజులు ఉండే. తెలుసా ఎప్పుడైనా చూసారా? చూసినా మీకు సిగ్గు ఉండదు. నాకు తెలుసుగా మీరు అప్పటికప్పుడు మర్చిపోతారు. నాకు డబ్బుల మీద మనసు ఉండదు. దేవుని స్తోత్రం. దాంట్లో మా వాడు వచ్చి నేను ఫోన్లో బ్యాలెన్స్ కావాలండి నన్ను అడుక్కోవటమే. హల్లెలూయా. దేవుడు అట్లా చేశాడు. నేను ఎవరిని అడగలా. ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు కూడా చెప్పలే నాకు. దేవుడు ఎంతైనా ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవునితో పని అట్లుంటది. నేను అది నేర్చుకోమని చెప్తున్నా. అంతేగాని ఆడి కోతులు నువ్వు తీసి నీకు ఆడి కోతులు తీసి నువ్వు వచ్చేవారం నువ్వు పడతావు, ఎన్నో వారం ఆడి పడతాడు. ఈ కోతులు తీసుకోవడం నేర్చుకో. అది కూడా పాతనే. ఆ బైబుల్ నాకు తెలియదు. మరి నా బైబుల్ ఎప్పుడో 1990 సంవత్సరంలో దాన్ని పారేసినాడు. దేవుని స్తోత్రం. దాన్ని తగలేసేసి మంచి గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. మంచి బైబుల్ దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని ఉపయోగించుకోవడమే తెలుసు కానీ తిరిగి దేవునికి ఉపయోగపడటం చాలామందికి తెలియదు. ఏమైపోతామో దేవునికి ఇస్తే అనిపిస్తుంది. స్వేచ్ఛగా విశ్వాసపూర్వకం హృదయపూర్వకంగా దేవుడికి అర్పించలేరు. అందుకే చాలామంది వెనకబడిపోవటానికి కారణం. తర్వాత నెక్స్ట్ ఒక 5వ ఒక మాట 20 చదివి ముగిస్తాను. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలుగనివ్వు. ప్రభు వలన నీ వలన నాకు ఆనందం కలుగనివ్వు. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగుచేయు. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయు. నేను చెప్పిన చాలా మంది ఏం చేస్తారు? సేవకులు ఏడిపిస్తారు. నన్ను చూడలే అయ్యారు, నన్ను చూడలే, నన్ను బలపరచరా, ఆయనకి ఏమైనా పని ఉందేమో లేదు, ఆయన అటు వెళ్ళాడేమో, అర్జెంట్ పని ఉందేమో, ఎట్టు వెళ్ళాడేమో, అట్ట వెళ్ళాడేమో అనుకోరు. నన్ను కనపడలా, నేను దొరసాన్ని అయితే నా దగ్గర రాలేదేంటి? దొరసానివా? ఎంతకాలం దొరసాను నువ్వు? అసలు నా గురించి ఎప్పుడు ఎన్ని 100 సార్లు నీకు బాగపోతే ప్రార్థన చేశాను. నేను చిన్న విషయంలో నీకు అది ప్రమాదం. దాచుకోకుండా మాట్లాడాలి. బుద్ధి ఇదంతా బయట పెడితేనే బాగుంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు అర్థం చేసుకోగలిగిన రోజున నీకు ఆశీర్వాదం ఆనందం కలుగుతుంది. దేవుని సేవకుని సంతోషపెట్టాలి, ఆయన హృదయానికి విశ్రాంతినివ్వాలని మనసు ఉంటుందా? ఉండదు. నన్నేదో శోధించాలి సాధించాలని చూస్తాం. దెయ్యం నీకు బట్టింది ముందు. దెయ్యం బట్టి దేవుడు దాసరాలనే భయం ఉండదు, దాసులనే భయం కూడా ఉండదు. ఏమో మనం తప్పిట్టు మాట్లాడకూడదని ఆలోచన ఉండదు. పిల్లలు కూడా మాట్లాడితే ఎగతాలుగా. ప్రియమైన దేవుని బిడ్డరా, అది ప్రమాదం, అది నష్టం. అది కోసుకున్న రోజున అప్పుడు వెళ్ళి కోలుకోకరికాయ వెళ్ళి ఏడ్చే కంటే ఇప్పుడే తెలుసుకుంటే మంచిదిగా అన్నీ చెప్పేది. దేవుని మాట వ్యర్థంగా ఎప్పుడు కూడా పోదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు. తర్వాత చూద్దాం. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నావమ్మా? పైన 19 చదవండి. నా స్వహస్తములతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నేను మీకు రుణపడి ఉన్నానా? పబ్లిక్గా మాట్లాడుతున్నా, వచ్చే సంవత్సరం ఉన్నాం. మీరు నాకు రుణపడి ఉన్నారా? నేను నీకు రుణపడి ఉన్నాను. ఏంటో చూడండి, అట్ట గబ్బులేని గొడ్ల గూబులాగా అట్లా కూర్చుంటారా? అందరినీ కాదు. ఎవరు రుణపడి ఉన్నారు? ఎవరెవరు రుణపడి ఉన్నారు? నేను సందకాడ చెప్పా, నీకున్నదంతా అమ్మి నాకు ఇచ్చిన నీ రుణం తీసుకోలేదు. ఇక్కడున్న పావల పర్వత రాజ్యాన్ని కొనలేవు. నీకు 100 ఎకరాలు ఉన్నా ఆ రాజ్యం నీకు దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎన్ని కోట్లు ఇచ్చి దాన్ని కొంటావు? ఎక్కడిదక్కడ వదిలిపెట్టాల్సిందే. సేవకుని ద్వారా నీకు ఆత్మరక్షణ దొరుకుతుంది. ప్రియమైన వాళ్ళ స్వస్థత, మేలు జరుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఇంతేకాదు నిత్య జీవం కూడా దొరుకుతుంది. అది మామూలు కాదు, తరతరాలు యుగయుగాలు ఉన్నటువంటి జీవం అది. దేవుని స్తోత్రం. యేసు ప్రభుతో కూడా ఉండేటువంటి జీవితం అది. అది పరలోక పట్టణం, బంగారపు వీధులు అక్కడ ఉంటాయి. సేవకుల ద్వారా అలాంటి వీధుల్లో తిరిగే అవకాశం నీకు దొరికింది. నీ ఆస్తి అంతా అమ్మి అట్లాంటి వీధులు వేసుకుంటావా? బంగారపు వీధులు
ఎవడు లేడు ఇప్పుడు వారికి, తిరగలేడు కూడా ఎవడు. దేవుని స్తోత్రం. అది ఒక సేవకుని ద్వారా జరుగుతుంది. దాని విలువ, ఆ సేవకుడి విలువ నీకు అర్థమైతే నువ్వెప్పుడు కూడా దుఃఖపెట్టవు, కష్టపెట్టవు, నేరగవు, అలగవు. దేవుడు అంటే ధారాళంగా నడుస్తావు, ధారాళంగా ఇస్తావు, ధారాళంగా ప్రార్థన చేస్తావు, ధారాళంగా తిరిగి దీవెన పొందుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి దీవెన 24వ సంవత్సరం నుంచి అయినా ప్రారంభిస్తామని ఆశిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ గొప్ప దీవెన ఆశీర్వాదాలతో నింపబడాలని నేను ఆశపడుతూ ముగిస్తూ ఉన్నా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాను. అక్కడికి నాకు చాలా వాక్యం, నీకు ఎక్కువైందేమో అని నాకు చాలా. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన. నీతో అయ్యా సాక్ష్యం చెప్తాను. నేను ఒక్క బిడ్డను లేచి వచ్చిందా నేను చెప్పలేదనుకో, అసలు చెప్పకుండా అడగకుండా బాగుంది అన్నట్టుంటారు మీరు, నాకు తెలుసుగా. అయ్యా మీరు రావడం వల్ల నాకు ఈ ఆత్మరక్షణ దొరికింది, ప్రభు దొరికాడు, దైవ దర్శనం దొరికిందయ్యా అని నేను చెప్తానయ్యా అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? కనపడలా. ఇదే సందులే పోనీ మనకెందుకు ఈ సంవత్సరం నాకు టైం లేదని నేను కూడా నేను రమ్మన్నా కానీ ఏదో చెప్తావు. ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం చేసుకోగలవా? నేను అవుతుందా? పరిశుద్ధుడైన తండ్రి, దయాళుడైన సేవకుని యొక్క పాత్ర ఈ భూలోకంలో ఎంత విలువైనదో అక్కడ రాసించు ప్రభా. నీ కృపతో నింపండి. అది అర్థం చేసుకున్న వాళ్ళకి, ప్రార్థించిన వాళ్ళకి, ఆత్మలో సమర్పించుకున్న వాళ్ళకి, వాక్యాన్ని అర్థం చేసుకుని చదువుతున్న వాళ్ళకే తప్ప లేకపోతే అర్థం కాదు ప్రభా. 100 మార్లు వాక్యం చదివిన వాక్యం అర్థం కాని వాళ్ళు ఉన్నారు ప్రభా. పరిశుద్ధంగా ఆ విధంగా నడుచుకోలేని వాళ్ళు ఎంతోమంది డిగ్రీలు చేసినప్పటికీ కూడా ప్రభా నేను అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి అయినా మా ప్రియులు నేను ఆత్మలో కన్నాను ప్రభా. నాయన నువ్వు నాకు ఇచ్చిన సంతానం నా వల్లే బ్రతుకున్నట్లుగా చేయి. రాయల్టీగా, పౌరుషంగా, తుచ్చితమైనట్టు సాధారణ పనులు లేకుండా పరిశుద్ధంగా బ్రతికేటువంటి శ్రేష్టమైన జీవితం ప్రతి వారికి దయచేయి. బాధల దగ్గర అడిగితే ఆకాశవాకులు విత్తానని చెప్పావు. ఆత్మలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాం. కోట్లు పెడితే ఆనందం, సంతోషం రాదు ప్రభు. అందుకే నేను మనశ్శాంతిని కోల్పోను. ఎవడు ఏం చేసినా నా మనశ్శాంతి నేను కోల్పోను అసలు ప్రభు. ఇదంతా సాతాను పని. ఆఫ్టర్ ఆడే పోతాడు వదిలేస్తాను, కానీ దాన్ని బోధన వేసుకుని నేను బాధపడను ప్రభు. కొంతసేపు ఆలోచిస్తాను, ఆ తర్వాత తీసి పక్కనే చేస్తాను ప్రభు. నీకు తెలుసు ఆ మనసు నాకు ఇచ్చావు, ఇంకా ఇవ్వమని అడుగుతున్నాను ప్రభు. ఇంకా నీ కొరకు బ్రతకాలి. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించేటువంటి శ్రేష్టమైన విశ్వాసం నాకు దయచేయి. ప్రజలకు నీవే అవసరం, ప్రజలకు నేను అవసరం ప్రభు. నన్ను ఆయన నా అవసరం ఉందని ఈ గ్రామానికి నన్ను నడిపించావు. చాలామంది నా అవసరం లేనట్టుగా తిరుగుతున్నారు ప్రభు. అట్టి వారితో మీరు మాట్లాడి దర్శించండి ప్రభు. త్రొప్పు చూపునే ఆత్మకార్యాలు జరిగించండి. జరగవలసిన కార్యక్రమం అంతటి జయకరంగా జరిగించండి. ఈ కరోనా వైరస్ ద్వారా అనేక మంది కలవలేకపోయారు. ఈ దినాన్ని అనేక మంది ఇక్కడ రాలేకపోయారు. దగ్గరున్న వాళ్ళే రాలేకపోయారు. పని పాటలకు వెళ్ళి రాలేకపోయారు. పనికి ముఖ్యంగా స్థానం ఇచ్చారు ప్రభు. నీకు ఇవ్వలేకపోయారు ప్రభు. అంటే నీ విలువ, సేవకుని విలువ చాలామందికి అర్థం కాలేదని దాని అర్థం ప్రభు. తండ్రి దేవా నీకు ఉన్నారు. వాళ్ళు నష్టపోతారనే భయం వారికి దయచేయి. మహిమ పొంది లోపల శాశ్వతం కాదు ప్రభు. నీవే శాశ్వతం. నీవు ఇచ్చిన రాజ్యమే శాశ్వతం. అంటే శాశ్వతం రాజ్యం కొరకు మేము ఆశపడినట్లుగా నీ కృపణించి పరిశుద్ధ ఆత్మతో మీరు నింపండి. ప్రభుత్వం ఇలాంటి సేవాస్తుతి ఆరాధనలు అనేక సంవత్సరాలు జరిగినట్లుగా ఆయన దీవించండి. మా ప్రభు ఈరోజు స్పెషల్ స్పీకర్ని పిలవాల్సింది ప్రభు, పిలవలేకపోయాం ప్రభు. జ్ఞాపకం చేసుకో. అయినప్పటికీ అంతకంటే ఎక్కువగా సువార్తను అందించాలని, అవసరమైన మాటలు అందించాలని ప్రభు
నీకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఇది కొంతమందికి అర్థమైన వాళ్ళకి తెలిసిందని నేను అనుకుంటున్నాను. ప్రభు సహాయం చేయి, మహింపోదని ప్రభుతో నింపు. ఈరోజు ఎంతో సంతోషంగా ఆనందంగా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి అవి పెట్టి పాటలు పాడి గంతులేసి నాయన విందులు వినోదాలు చేసుకుని సంతోషించవలసింది అవుతుంది. కరోనా వైరస్ వల్ల కొంచెం ప్రపంచం అందరికీ ఇబ్బంది వచ్చింది, మాకే కాదు ప్రభు. అతన్ని ఇంతవరకన్నా చేసుకుంటాను మీరు కృప చూపారు. అదే లాక్డౌన్ అంటే ప్రభు ఇది లేదుగా ప్రభు. దీన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నా, ఆనందిస్తున్నా. ఇంతవరకు జరిగించారు, మీకు వందనాలు ప్రభు. మీ కృపతో నీ చెప్తాం, ఈ విధంగా నేను బోధించడం నీ చెప్తాం, ఏ విధంగా బిడ్డలు రావడం నీ చెప్తాం ప్రభు. జ్ఞాపకం చేసుకో, సహాయించి మమ్మల్ని బలపరచు, కృపతో నీకు కార్యాలు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.